ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అఖండ తాండవం అదే అఖండ 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఆఫ్టర్ ఓజీ ఒక పెద్ద సినిమా రాబోతుంది మన సీనియర్ హీరో బాలకృష్ణ గారిది. అయితే ఏమాత్రం లేచకుండా ట్రైలర్ అయితే చూసేద్దాం. తర్వాత ట్రైలర్ గురించి అండ్ నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ పార్ట్ ట్రైలర్ మన ఛానల్లో వీడియో అయితే ఫస్ట్ ఇదే క్లిక్ అయింది. ఇదే ఆల్మోస్ట్ ఇదే గుండుతో చేశాను. ఈ ట్రైలర్ ఎలా అనిపిస్తుందో అలాగే చెప్పేస్తాను. ఎటువంటి మాస్క్ లేకుండా. కొంచెం ఫ్యాన్స్ ఏమన్నా అట్టి ఉంటే సారీ, అట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ వైబ్. ఇంతవరకు మీకు నచ్చుంటేనే లెట్స్ కష్టం వస్తే దేవుడు వస్తాడు అని నమ్మే జనానికి కష్టం వచ్చినా దేవుడు రాడు అని నమ్మించాలి. అలా వాళ్ళు భగవద్గీత భారతదేశం తునాతునకలైపోతుంది. ఇండియా అని పెట్టుకున్నాడా? దేశం మొత్తం 40 రోజులు జరుపుకునే కుంభమేళా. మహాకుంభమేళా. ఆర్మీ తెగాలి, రక్తం చెందాలి. అది సంయుక్త పోయిన రోజున వాడొచ్చి కొరివి పెడితేనే ఈ కట్టె ఆమె కలిసేది. అమ్మ ఫస్ట్ పాట బీజిఎం. ఆ పాపకు మళ్ళీ ఆపద. తమన్నస్ ఏంది? ఈ ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మీకు అక్కడ కనిపించేది ఒక మతం. ఈ దేశంలో ఎటు చూసినా మీకు కనిపించేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. కొన్ని బాగా కొట్టుకుంటాడు బోయపాటి. దేశం జోలికి వస్తే మీరు దండిస్తారు, దైవం జోలికి వస్తే మేము ఖండిస్తాం. మీ భాష సర్జికల్ స్ట్రైక్. తమన అవెంజర్స్ టైప్ ఏదేదో చేస్తున్నాడు. ఈ లుక్ బాగుంటుంది. ఇది క్లిక్ అయిన లుక్. విగ్గు పెట్టారు. ఇది కూడా మళ్ళీ పార్ట్ 1 భలే ఉంటుంది అథెంటిక్గా. ఇప్పటి వరకు ప్రపంచ పటంలో నా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావు. ఎప్పుడు మా దేశ విశ్వరూపాన్ని చూసుంటావు. మేము ఒకసారి లేచి శబ్దం చేస్తే ఈ ప్రపంచమే నిశ్శబ్దం. మెయిన్లీ తమనన్ను అయితే అద్దరు కొట్టేశాడు. అఖండ 2 ట్రైలర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే యాజ్ స్ట్రీస్ పార్ట్ 1లో ఏం జరిగిందో అదే జరగబోతుంది. ఇప్పుడు ఒక ఎలిమెంట్ యాడ్ అయింది. ఇండియా అదే మన మిత్రులకి గట్టిగానే ఇచ్చేయబోతున్నాడు మన బాలకృష్ణ గారు. అయితే కొంచెం సనాతన ధర్మ ఇదంతా ఇప్పుడు నడుస్తుంది కదా. వేరే మనవాడు పాయింట్ ఏంటంటే యాజ్ టీజ్ స్టోరీ మళ్ళీ అదే జరగబోతుంది. పాపకి మళ్ళీ ఆపద వస్తుంది. అది ఎవరి వల్ల వాళ్ళకి మళ్ళీ పడబోతుంది. బాలయ్య బాబు చేత, అదే అఖండ చేత. చూసేద్దాం తమనన్న మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా అండ్ బాలయ్య బాబు మళ్ళీ మ్యాజిక్ క్రియేట్ చేస్తాడా. థియేటర్స్లో వేరే ఉంటుంది. ట్రైలర్ చూసి కొంతమంది ట్రోల్స్ చేస్తారు, ఛాలెంజెస్ వస్తాయి ఆ విజువల్స్ విఎఫ్ఎక్స్ మీద. విఎఫ్ఎక్స్ ఓకే కాదు, వాళ్ళ సీన్లు ఎలాగ అనుకున్నాయో. బోయపాట్ అంటేనే అవుట్ ఆఫ్ ది బాక్స్ కదా. థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. అది కొంచెం కమర్షియల్గా ప్యాక్ చేస్తే హిట్ సినిమా. లేకుంటే మరీ ఓవర్ బోర్డ్ అయిపోయి స్కందలాగా ఏ పడితే అవి చేస్తే కుదరదు. కానీ కరెక్ట్గా ప్యాక్ చేస్తే అదిరిపోద్ది అఖండ తాండవం. మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత కామెంట్ వేసేయండి. నాకైతే అదే అనిపించింది. చూస్తారు కదా ముందు. ఓకే బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.
సబ్స్క్రైబ్ చేసుకోండి సినీ వైబ్. ఇంతవరకు మీకు నచ్చుంటేనే. బాయ్.